నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మీ అందరి ముందొచ్చిన ఒక హైడ్రా అనే టాపిక్ తీసుకొని, సో హైడ్రా అంటే ఏంది? ఆ! అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంది? అండ్ ఇవాళటి రోజున ఎందుకు ఇంత సీరియస్‌గా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో, ఇన్ని సంవత్సరాలు ఇన్ని రాజకీయ పార్టీలు ఎందుకు చేయలేకపోయినాయి? పూర్తిగా ఒక 2, 3 మినిట్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని డిసైడ్ అయినా. చిన్న ప్రజెంటేషన్ కూడా ప్రిపేర్ చేసిన. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్. ఓకే. మన సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే జిహెచ్ఎంసి అండ్ హూడా అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వాటర్ డిపార్ట్మెంట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని, సో దీన్ని చాలా ప్రతిష్టంగా ఇంప్లిమెంట్ చేసేందుకు పక్కా ప్రణాళిక చేసుకుంటూ, అతనికి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ హై ఎండ్లో ఉంటుంది అండ్ పాజిటివ్ లో ఎండ్ నుంచి ఉంటుంది. లో ఎండ్ హై ఎండ్ అంటే ఏంటంటే, హై ఎండ్ అంటే పొలిటీషియన్స్, పైసా వాళ్ళ. లో ఎండ్ అంటే సాదాసీదా ఉద్యోగం చేసుకొని జీవనం గడుపుతున్నాడు లో ఎండ్. ఓకే. సో ఇక్కడ ఎవరైతే నాలాంటోళ్ళు మీలాంటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచిదే. హైడ్రా వల్ల నష్టం ఏం లేదు. నష్టం మ్యాక్సిమం వచ్చేసరికి డబ్బు అడ్డదారిలో సంపాదించినోడికి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అవి క్వశ్చన్స్ రేజ్ చేస్తున్న గవర్నమెంట్తో. ఓకే. అండ్ మీరు కూడా మీ యొక్క కామెంట్స్ చెప్పండి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ హైడ్రా కొన్ని నియమాలు నిబంధనలు పెట్టింది. నదులు సరస్సులకు వచ్చేసరికి ఒక 50 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దు. 50 మీటర్స్ డిస్టెన్స్ వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. తర్వాత 25 ఎకర్స్ అండ్ ఎబోవ్ ఉన్నాయనుకోండి, నదులు కానీ సరస్సులు కానీ 25 ఎకర్స్ అండ్ ఎబోవ్ ఉంటే 30 మీటర్స్ వరకు డిస్టెన్స్ వరకు ఎఫ్టీఎల్ అంటున్నారు కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఎఫ్టీఎల్ నుంచి బఫర్ జోన్ 30 మీటర్స్ ఉండాలి. 30 మీటర్స్ ఉండాలి. 30 మీటర్స్ వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు. ఇది ఒక పాయింట్. థర్డ్ వచ్చేసరికి 25 ఎకర్స్ అండ్ బిలో ఏవైనా నదులు కానీ సరస్సులు కానీ కుంటలు కానివ్వండి, 25 ఎకర్స్ అండ్ బిలో ఉందనుకో 9 మీటర్స్ ఫుల్ ట్యాంక్ జోన్ తర్వాత 9 మీటర్స్ బఫర్ జోన్ అనేది పక్కా ఉండాలి. ఓకే. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఏవైతే కాలువలు కానీ నాలాలు కానీ ఉంటాయి కదా, సో అది 10 మీటర్ల కన్నా ఎక్కువ వెడల్పు ఉన్నాయనుకో, ఆ యొక్క ప్లేస్లో ఫుల్ ట్యాంక్ జోన్ తర్వాత 9 మీటర్స్ బఫర్ జోన్ అనేది పక్కా ఉండాలి. ఓకే. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే, 10 మీటర్ల కన్నా తక్కువ ఉన్న నాలలు కానీ కాలువలు కానివో అక్కడ 2 మీటర్ల బఫర్ జోన్ అనేది ఉంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ బఫర్ జోన్లో కన్స్ట్రక్ట్ చేసిన ఫుల్ ట్యాంక్ తర్వాత, ఫుల్ ట్యాంక్ లోపల కానీ బఫర్ జోన్లో కానీ కన్స్ట్రక్ట్ చేసిన ఏవైతే బిల్డింగ్స్ కానివ్వండి, ఏవైనా కన్స్ట్రక్షన్స్ ఉంటే వాటిని కొలాప్స్ చేస్తున్నారు బుల్డోజర్స్ తోటి. మనమంతా చూస్తున్నాం. ఇది చాలా హై వోల్టేజ్ టాపిక్ లాగా నడుస్తుంది. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నాను. మీరు చేస్తున్న పని సూపర్. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయలే, మేమంతా ప్రేమించే నాయకుడు. చంద్రబాబు గారు చేయలే, ఫ్యూచర్ విజనరీ అనే నాయకుడు చేయలేకపోయాడు. కేసీఆర్ తెలంగాణ బిడ్డ, గొప్పగా చెప్పుకున్నాము, 10 ఏళ్ళు పరిపాలించిండు, చేయలేకపోయాడు. కానీ మీరు ఈ డిసిషన్ తీసుకున్నారు. రీసెంట్గా వింటున్న మీ బ్రదర్ది కూడా హోమ్ కొలాప్స్ చేయబోతున్నారు. అండ్ ఎన్ కన్వెక్షన్ అని ఒక రాజకీయ సినీ ఇండస్ట్రీ ఒక పెద్ద హీరోది అందరు డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే అతని దగ్గర పైసా ఉంది కాబట్టి. క్వశ్చన్ చేయండి, కామెంట్ చేయండి, ఏదైనా ఆన్సర్ ఉంటే చెప్పండి. వాట్ ఈస్ మై క్వశ్చన్? ఎవరైతే కష్టపడి
కొనుక్కొని కట్టుకున్నారో వాళ్ళ లోన్స్ నడుస్తున్నాయి, వాళ్ళ ఈఎంఐస్ నడుస్తున్నాయి. ఆ! వాళ్ళు జాబ్ చేసుకుంటూ, ఐటీ జాబ్ చేసుకుంటూ, కష్టపడి ఊర్లలో భూములు అమ్ముకొని వాళ్ళు ఈ హౌసెస్ కొన్నారు, ఈ ఫ్లాట్స్ కొన్నారు. వాళ్ళకి ఎలాంటి డిప్రిషియేషన్ ఇస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ గరీబోడు ఏదో అక్కడ ఇక్కడ అమ్ముకొని చేసుకొని అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వారి కోసం ఏమైనా ఏమంటారు? ప్లాన్ ఏమన్నా ఉందా? వాళ్ళకేమన్నా డిప్రిషియేషన్ ఇచ్చే ప్లాన్ ఉందా? వాళ్ళకేమైనా ఇచ్చే ప్లాన్ ఉందా? ఎందుకంటే మీరు సడన్‌గా ఇన్ని ఏండ్ల నుంచి అందరూ రాజకీయాన్ని ఇన్ని రోజుల నుంచి ఎవరెవరైతే అప్రూవల్స్ ఇచ్చిర్రో వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? ఎంతమందిని పట్టుకున్నారు మీరు? ఎంతమందిని పట్టుకున్నారు? ఎంతమంది ఉద్యోగాలు తీసేసినారు? ఆహ్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అప్రూవల్స్ ఇస్తున్నారు. జీహెచ్ఎంసీలో అప్రూవల్స్ ఇస్తున్నారు. హూడాలో అప్రూవల్స్ ఇస్తున్నారు. ప్రతి దగ్గర అప్రూవల్స్ ఇస్తున్నారు. వాళ్ళందరిని ఎందుకు పట్టుకోవట్లేదు? వాళ్ళందరిని ఎందుకు డిస్మిస్ చేయట్లేదు? వాళ్ళందరిని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? వాళ్ళందరూ చేసిన తప్పుల వల్ల ఇవాళటి రోజున సామాన్య ప్రజలు కదా ఇబ్బంది పడుతున్నారు. మీరు చేస్తున్నది గొప్ప పని. కానీ ఇక్కడ ఇబ్బంది పడుతున్నది ఎవరు? సో, మీరు ఏంటంటే వాళ్ళకి ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తున్నారా? వాళ్ళకి ఏమైనా ఆల్టర్‌నేటివ్ ఇస్తున్నారా? చెప్పాలి. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. సో, ఇది నేను చెప్పదలుచుకుంది. ఇది నా యొక్క క్వెషన్. సో, నార్మల్‌గా కష్టపడ్డవారు కొనుక్కున్నారు గదా! ఎవరైతే వాళ్ళకేమి ఇస్తున్నారు మీరు? వాళ్ళ లోన్స్ నడుస్తున్నాయి. వాళ్ళ ఈఎంఐస్ నడుస్తున్నాయి. జాబులు చేసుకుంటూ ఏదో ఉంటున్నారు. ఇన్ని రోజులు లేదు సడెన్‌గా వచ్చి వాళ్ళ ఇండ్లు, వాళ్ళ డ్రీమ్స్ అన్నీ కొలాప్స్ చేసేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని గూడా చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.